వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో ఈ రోజు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కన్నా బదులు చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ స్కిన్. సో మనం స్కిన్ కేర్ అనేది ఎంత బాగా తీసుకుంటే అంతే బాగా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి నేను ఈ మధ్య తెలుసుకుంటున్నాను. బికాస్ నేనైతే స్కిన్ కేర్ గురించి చాలా రీసెర్చ్ చేసి ఎలాంటివి వాడితే బాగుంటాయి, అండ్ ఆల్సో మనం ఓన్లీ క్రీమ్స్ లేకపోతే లోషన్స్ అలాంటివి యూస్ చేస్తేనే కాదు, ఇంకా ఏదో కావాలి మన స్కిన్ కి, అప్పుడే స్కిన్ టెక్స్చర్ కానీ గ్లో కానీ ఫ్రమ్ విత్ ఇన్ రావాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పేసి నేనైతే చాలా రీసెర్చ్ చేసి కొన్ని ఆయుధాలు అయితే తీసుకున్నాను. ఆయుధాలు అంటుందేంటి, కత్తులు అవి అనుకోకండి. సో వీ కెన్ సే స్కిన్ కేర్ టూల్స్ లాగా. సో ట్రస్ట్ మీ గైస్, నేనైతే 7 to 10 days నుంచి అయితే వాడుతున్నాను. ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై స్కిన్. రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంది. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. నేనైతే అస్సలు మిస్ చేయకుండా ఐఎమ్ కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్. అండ్ డిస్క్లైమర్, ఇది ప్రమోషనల్ వీడియో, కొలాబరేషన్ వీడియో అలా ఏం కాదు. నేను పర్సనల్గా వాడి మాత్రమే చెప్తున్నాను. బికాస్ నేను ఒకటి చెప్పి అదేం వాడకుండా నేనేం యూజ్ చేయకుండా మీకు డైరెక్ట్గా చెప్పేసి మీరు వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ రాకపోయినా మీరు డిసప్పాయింట్ అవుతారు. సో నేను చెప్పే దానిపైన ఒక నమ్మకం అనేది ఉండదు కదా. అలా కాకుండా నేను కావాలని అన్ని రీసెర్చ్ చేసుకొని తెప్పించుకొని అన్ని యూజ్ చేసి నేను రిజల్ట్స్ వస్తేనే మీకు చెప్తున్నాను. అలాంటివి నేను ఇంకా చాలా ట్రై చేసి చూసాను, అవి నాకు సెట్ అవ్వలేదు, అలాంటివి నేను చెప్పాను. సో ఆ టూల్స్ ఏంటో, ఆ ఆయుధాలు ఏంటో, అలాగే నేను ఇంకొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా తెప్పించాను, అవి కూడా ఏంటో అన్ని చెప్పేస్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ వీడియోస్ ఎప్పుడైనా చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో మీకు కనుక నచ్చితే మీరు కూడా కొనుక్కోండి. నేను అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పక్కా ఇస్తాను. బికాస్ నేను ఏ వీడియో చేసినా ఇది ఎక్కడ తీసుకున్నారో లింక్స్ ఇవ్వండి అని చాలా మంది అడుగుతున్నారు. మేబీ మీరు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉండొచ్చు. సో ఎక్కడ దొరుకుతుందో తెలియదు అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు. కాబట్టి నేనైతే ఎలా అయినా లింక్స్ అన్ని చూసి అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని మెన్షన్ చేస్తాను. సో యూ కెన్ ఈజీలీ గెట్ దమ్ ఫ్రమ్ అమెజాన్. నేను అమెజాన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఫస్ట్ టూల్ వచ్చేసి ఇంక ఇది పక్క నా డైలీ రొటీన్ లో ఉండాలి, సో ఇది ఇంకా మిస్ చేయాలనుకోవట్లేదు అనే టూల్ ఒకటి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఐస్ రోలర్. సో ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ మీరు బాడీకి కానీ అంతా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి మెయిన్లీ ఫేస్ కోసం అని చెప్పాను. సో ఇది యూసేజ్ ఎలా అంటే, మీరు ఆర్డర్ చేసుకుని వెంటనే వచ్చిన తర్వాత డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని డేకి 1 or 2 అది మీ చాయిస్ తీసుకొని ఫేస్కి బాగా మసాజ్ చేసుకోవాలి. లైక్ నియర్లీ ఒక 10 minutes అయితే కంప్లీట్ మసాజ్ చేసుకోండి. సో మంచి కూలింగ్గా ఉన్నప్పుడే ఫేస్ మొత్తం మసాజ్ చేసుకోండి. ఈ ఐస్ రోలర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. అండ్ మెయిన్ దీన్ని మనం ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఐస్ అనేది, సో మనకి లార్జ్ పోర్స్ కానీ ఓపెన్ పోర్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి బాగా ష్రింక్ చేస్తాయి. అండ్ ఆల్సో ట్రస్ట్ మీ, ఐస్ రోలర్ మీరు రోజు మీకు వీలైతే 2 times లేదంటే పక్కా 1 time కనుక యూజ్ చేస్తే మీ స్కిన్ లో గ్లో అనేది మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే లిటరలీ పొద్దున్నే లేచిన తర్వాత చూసుకున్న ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై స్కిన్. సో ఇదేంటంటే నీట్ గా ఒక 10 to 15 minutes బాగా మసాజ్ చేసుకోండి. ఫేస్ మీద కాకుండా మీ నెక్ పైన కానీ బ్యాక్ నెక్ పైన కూడా బాగా మసాజ్ చేసుకోండి. ఏదో ఒక టైంలో మీకు వీలైన టైంలో మసాజ్ చేసుకొని అలా వదిలేయండి. బికాజ్ ఓన్లీ వాటర్, మీకు ఏమి స్టిక్కీనెస్ అలా ఏ ఉండదు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దీని లోపల ఏదైతే బాల్స్ లాగా ఉన్నాయో అవన్నీ ఫ్రీజ్ అయిపోయి ఇలా ఐస్ లా అవుతాయి అనమాట. చాలా రిఫ్రెషింగ్. ఏదైనా పఫీనెస్ అలాంటివి ఉన్నా కూడా చాలా నీట్ గా అయిపోతుంది మన ఫేస్ అనేది. మార్నింగ్ పఫీనెస్ మార్నింగ్ లేచిన వెంటనే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నైట్ పడుకునే ముందు పెట్టుకున్న వెరీ గుడ్ రిజల్ట్స్. సో జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ ఆర్డర్డ్ దిస్ బయోలేజ్ వాళ్ళది స్మూత్ ప్రూఫ్ అవకాడో డీప్ స్మూత్నింగ్ సీరం. సో హెయిర్కి సీరం ఇది ట్రై చేద్దాం అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు ఎవాన్ ఆర్ లోరియల్ యూజ్ చేస్తాను. బట్ సో దీనికి కూడా మంచి రేటింగ్స్ ఉన్నాయి, మంచి రివ్యూస్ ఉన్నాయి. వై నాట్ లెట్ us ట్రై. సో నేను ఎక్కువ అయితే స్ట్రైట్నింగ్ ఆ టైప్ ఎక్కువ చేయను. ఎప్పుడైనా చాలా రేర్గా ఏదైనా ఈవెంట్స్ అలా ఉంటే అప్పుడు చేస్తాను. బట్ ఒకసారి మనం హెడ్ బాత్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటే కూడా మీకు డీటాంగిల్ చేసుకోవడానికి కానీ ఆ హెయిర్లో షైన్ కానీ ఉండాలంటే కొద్దిగా సీరమ్స్ అయితే వాడాలి. అండ్ మెయిన్లీ ఎవరైతే రెగ్యులర్గా స్ట్రైట్నింగ్స్ అవన్నీ మీ హెయిర్కి హీట్ అనేది ఇస్తూ ఉంటారో వాళ్ళైతే పక్కా వాడాలి. సో దిస్ ఇస్ వెరీ గుడ్, యూ కెన్ ప్రిఫర్ ఇట్. సో నెక్స్ట్ నేను ఒక ఇయర్ రింగ్స్ బాగా నచ్చి తీసుకున్నాను. సో దిస్ ఇస్ హౌ దే లుక్. చూసారా,
సో మంచి yellow, green, red అండ్ బ్లాక్ డీటెయిలింగ్స్ వచ్చాయి. సో హ్యాంగింగ్స్ కూడా బాగున్నాయి, మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు, చాలా నీట్గా వచ్చాయి. సో ఇది ఓన్లీ ఎథనిక్ అలా కాదు, మీరు డైలీ వేర్ టాప్స్ వేసుకున్నప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలాంటి వాటికి కూడా, వెకేషన్ కూడా అలాంటి వాటికి చాలా బాగా సెట్ అయిపోతాయి. సో ఆల్రెడీ మల్టిపుల్ కలర్స్ వచ్చాయి కాబట్టి మీకు మల్టిపుల్ డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్ అవుతాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇవి తీసుకున్నాను. సో ర్యాండమ్గా చూస్తుంటే కనిపించాయి అనమాట. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ వోయిలా. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పక్కా మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వాట్ ఐ హ్యావ్ ఇస్ అ ప్రైమర్. సో మనం మేకప్ స్టార్ట్ చేసే ముందు ప్రైమర్ అనేది పక్కా కావాలి కదా, బికాస్ ఆ స్మూత్ ఫినిష్ ఉండాలంటే ప్రైమర్ యూజ్ చేయాలి. సో నేనైతే ఐ యూస్ టు యూస్ కలర్ బార్, బట్ ఈసారి లాక్మీ ట్రై చేద్దామని చిన్న ట్యూబ్ తీసుకున్నాను, బికాస్ ఎలా ఉంటుందో నేను ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి. అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ యూజింగ్ దిస్ అండ్ సేయింగ్ గుడ్ అబౌట్ ఇట్. సో లాక్మీ అబ్సల్యూట్ నుంచి తీసుకున్నాను. ఇట్స్ బ్లర్ పర్ఫెక్ట్ మేకప్ ప్రైమర్. సో ఇది ఒక 2 times యూస్ చేశాను. బాగా స్మూత్ టెక్స్చర్ అనేది అయితే ఇస్తుంది, మేకప్ లైక్ బేస్ లాగా బాగుంది. అండ్ ఆల్సో ఒక స్మూత్ ఫినిష్, లైక్ కేకీగా కాకుండా నీట్గా వస్తుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వీ నీడ్ టు స్మెల్ గుడ్, లైక్ పర్ఫ్యూమ్స్ వాడతాం, అలా అన్నీ వాడతాం కదా, అందరికీ ఉంటుంది వీ నీడ్ టు స్మెల్ గుడ్. సో నేను అందుకనే హ్యాండ్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను. పర్ఫ్యూమ్స్ మనం ఎలాగా వాడతాం, బట్ హ్యాండ్స్ అనేది ఎవరికైనా డ్రై అయిపోతున్నారు. సో మనం ఎప్పుడైనా కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నా, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు విష్ సమ్వన్, ఫస్ట్ హ్యాండ్ కదా. సో హ్యాండ్స్ అనేది మీకు మాయిశ్చరైజ్గా ఉండాలి, నీట్గా ఉండాలి, మంచి స్మెల్ రావాలి అనే కన్సర్న్స్ కూడా చాలా మందికి ఉంటాయి. సో రీసెంట్లీ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఇస్ ఫ్రమ్ బాడీ షాప్. క్యూట్ లిటిల్ ట్యూబ్. సో 30 ml ట్యూబ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు చాలా రోజులు వచ్చేస్తుంది, బికాస్ ఓన్లీ హ్యాండ్స్కి యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ దిస్ ఇస్ ద బాడీ షాప్ బ్రిటిష్ రోజ్ పెటల్ సాఫ్ట్ హ్యాండ్ క్రీమ్. దిస్ స్మెల్స్ అమేజింగ్. సో రెగ్యులర్ రోజెస్లా కాకుండా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది, చాలా బాగుంది స్మెల్ అనేది. ట్రస్ట్ మీ గైస్, నేనైతే ఇది నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది ఎప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఐఎమ్ యూజింగ్ దిస్ హ్యాండ్ క్రీమ్. సో ఐ విల్ షో యూ ద టెక్స్చర్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత కూడా మాయిశ్చరైజర్ లాగా కొంచెం ఆ స్టిక్కీనెస్ కానీ అలా ఏం లేదు, బికాస్ హ్యాండ్స్కి యూజ్ చేస్తాం అన్నప్పుడు మనకి ఉంటుంది కదా ఆ డౌట్స్ ఎలా ఉంది ఏంటి అనేది. సో చాలా బాగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. మార్నింగ్ అప్లై చేసుకుంటే మీరు ఈవినింగ్ వరకు స్మెల్ అలానే ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అమేజింగ్. సో చూసారా, చాలా బాగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టెంట్ స్టిక్కీనెస్ అలా ఏం లేదు. హ్యాపీగా మీరు నార్మల్గా హ్యాండ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. సో నెక్స్ట్ ఫేస్కి సంబంధించిన ఇంకొక ఆయుధం, సో ఇంకొక టూల్ ఏంటి అనేది చూపించేస్తాను. సో దిస్ గువాషా. సో దిస్ ఈస్ అ మసాజింగ్ టూల్. సో ఆల్సో కాల్డ్ as guasha అంటాం యాక్చువల్లీ దీన్ని. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ స్టోన్ విచ్ ఇస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ మసాజింగ్ అనమాట. అండ్ నేను ఇది అండ్ ఐస్ రోలర్ ఐఎమ్ యూజింగ్ సిన్స్ 10 days. Yes, 7 to 10 days. So they both are giving amazing results. నేనైతే ఇది ఎలా యూజ్ చేస్తున్నానంటే, ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఒకటి తీసుకొని ఫేస్ మీద ఒక 4-5 డ్రాప్స్ వేసుకొని ఫస్ట్ అప్లై చేసేసుకొని, అండ్ దెన్ ఆ మసాజింగ్ లైక్ దిస్. ఇది ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో మీరు మసాజ్ చేయాలి. సో ఇలా మసాజ్ చేసుకోవాలి పైకి. సో ఎక్కడైతే మనకి ఈ కర్వ్ అనేది వచ్చిందో అక్కడ నుంచి వీ నీడ్ టు మసాజ్ అప్వర్డ్స్. అండ్ పైన కూడా పైకి చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ నెక్. సో డబల్ చిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. సో నెక్ కూడా ఇలా పైకి చేసుకోవాలి. అండ్ మనకి ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో ఇది చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తారు, బట్ నేనైతే ఈ పాయింట్కి వచ్చేసరికి ఈ సైడ్ జాస్కి యూజ్ చేస్తున్నాను. ఈ సైడ్ జాస్ డెఫినేషన్ రావడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే మంచి జా లైన్ రావడానికి కూడా ఈ మసాజింగ్ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీరు మెయిన్లీ ఏంటంటే దీనికోసం భయపడనక్కర్లేదు. ఇవన్నీ యూజ్ చేసేస్తున్నాము, స్కిన్ ఏమైపోతుంది. దీస్ ఆర్ నాట్ అన్ని క్రీమ్స్ కాదు, లేకపోతే ఏదైనా ప్యాక్స్ అలా ఏం కాదు. దీస్ ఆర్ జస్ట్ టూల్స్ మసాజ్ చేసుకోవడానికి. మీకు ఫేస్ లోపల ఎంత బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయితే మనకి ఫేస్లో గ్లో అనేది కానీ టు ప్రివెంట్ దోస్ యాక్నీ మార్క్స్ అవన్నీ కూడా అంత బాగా కంట్రోల్ అవుతాయి. గ్లో అనేది కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్.
ఇవి రెండు చేయండి, బాగా మసాజ్ చేసుకోండి మీ ఫేస్ అనేది. దిస్ ఇస్ డూయింగ్ అమేజింగ్. దీని గురించి ఇంకా చెప్పనక్కర్లేదు, పక్కా మీ రొటీన్ లో ఉండాల్సిందే ఇలాంటి ఒక టూల్. అండ్ ఇది రెండు నేను సెట్ లాగా తీసుకున్నాను. సో దిస్ ఇస్ ఆల్సో రోలర్, ఫేస్ మసాజింగ్ రోలర్ టైప్. ఇది కూడా ఇలా మసాజ్ చేసుకోవడానికి. సో మీరు ఏదైనా మార్నింగే మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేవి ఎక్కువ అప్లై చేస్తుంటాం కదా, అది అప్లై చేసేసిన తర్వాత మీరు మసాజ్ చేసుకుంటే యూనో మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదైతే అప్లై చేసుకున్నామో అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ లోపలికి. నన్నైతే మీరు పూర్తిగా నమ్మచ్చు ఈ విషయంలో, బికాస్ నేను ముందు ఎప్పుడు ఎన్ని వాడినా చూడని రిజల్ట్స్ ఇవి వాడిన తర్వాత చూశాను. సో గ్వాషా అండ్ ఐస్ రోలర్ డెఫినెట్గా మీ రొటీన్లో మీరు ఇంక్లూడ్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ సీ అ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. నెక్స్ట్ ఐ వాంట్ షో, నా దగ్గర ఒక లిప్ షేడ్ నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేది అయిపోతుంది అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ మేబిలిన్ ఇన్ ద షేడ్ టోస్టెడ్ బ్రౌన్, 506 టోస్టెడ్ బ్రౌన్. సో ఇఫ్ యూ కెన్ సీ, నేను ఇప్పుడు అప్లై చేసుకున్నది కూడా అదే. ఐ లవ్ న్యూడ్స్. సో వన్ ఆఫ్ ద న్యూడ్ కలర్ విచ్ ఐ లవ్ ఈస్ ఫ్రమ్ మేబిలిన్ అండ్ దిస్ ఇస్ ద కలర్. నేను స్వాచ్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కలర్. అసలు వేసుకున్నామా వేసుకోలేదా అండ్ పర్ఫెక్ట్ షేడ్ లాగా ఉంటుంది. సో నా స్కిన్ టోన్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో మేబిలిన్ నుంచి మ్యాటీ క్రీమ్స్ 506 టోస్టెడ్ బ్రౌన్. ఇది ఎప్పటి వరకు వాళ్ళు ఈ షేడ్ అనేది కంటిన్యూ చేస్తారో తెలియదు, కానీ అప్పటి వరకు నేనైతే తీసుకుంటూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఇలాంటిది ఒకటి ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, అంటే ఢిల్లీ సరోజినీ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. బట్ నేను ఎక్కడ ఒకటే సింగిల్ పీస్ తీసుకున్నాను, ఎక్కడ పెట్టానో తెలీదు, మిస్ చేసేసాను. అప్పటి నుంచి ఇంకొకటి తీసుకోవాలనుకుంటున్నాను. బట్ నా ఎట్ లాస్ట్ తీసుకున్నాను. సో నాకు కావాల్సింది చిన్న బాక్స్లో వచ్చింది, చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా బాక్స్. సో ఐ విల్ షో యూ వాట్స్ దేర్ ఇన్ దిస్. నోస్ పిన్స్ సిల్వర్లో. సో ఒక 1.5 year బ్యాక్ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ సరోజినీ మార్కెట్లో నార్మల్గా అలా అన్ని చెక్ చేస్తుంటే తీసుకున్నాను. అబౌట్ 30 to 35 రూపీస్ ఈచ్ అనుకుంటా. సో అది బ్యాగ్లో వేసాను, ఎక్కడ మిస్ చేశాను అంటే చిన్నగా ఉంది కదా. సో సింగిల్ తీసుకునేసరికి ఇలానే ఇచ్చారు, నేను అలానే బ్యాగ్లో ఎక్కడో వేసి పోగొట్టుకున్నాను అనమాట. సో నవ్ ఐ వాంట్ ట్రై ఏదైనా శారీస్ వేసుకున్నప్పుడు, అలా నార్మల్ శారీస్ వేసుకున్నప్పుడు అలా బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను, నవ్వకండి. ఐ లైక్ ఇట్, జస్ట్ ట్రై చేద్దాం అప్పుడప్పుడు అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఉంటాయని. అండ్ దీస్ ఆర్ సెట్ ఆఫ్ 8 అండ్ లుక్ ఎట్ దాట్, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో దీనికి పర్ఫెక్ట్ యూనో ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ అండ్ శారీ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో చాలా క్వర్కీ లుక్స్ కూడా మనం దీంతో స్టైల్ చేసుకోవచ్చు. ఇది బ్లూ కలర్లో ఉంది. సో దీంట్లో డిఫరెంట్ షేప్స్లో తీసుకున్నాను అనమాట. అనదర్ వన్ ఈజ్ ఇన్ దిస్ లోటస్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా రౌండ్లో వచ్చింది. అండ్ వన్ ఈజ్ ఇన్ బ్లాక్. అండ్ ఒకటి ఇలా డ్రాప్ షేప్లో వచ్చింది. ఒకటేమో పీకాక్ లాగా వచ్చింది, చిన్న పీకాక్. సో క్యూట్గా అనిపించాయి, ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. అండ్ వన్ ఈజ్ లైక్ దిస్ ఫ్లవర్. సో అండ్ ద లాస్ట్ పీస్ ఈస్ మేబిలిన్ బేబీ లిప్స్. ఎవరికి నచ్చదు ఇది, డైలీ వేర్ లిప్ బామ్ అంటే ఇది పర్ఫెక్ట్ అనమాట ఫ్రమ్ మేబిలిన్. బికాస్ ఇది లైట్ టింట్ ఉంటుంది అండ్ ఆల్సో లిప్స్ అనేది చాలా స్మూత్ అని అవుతాయి, చాలా మాయిశ్చరైజ్ అవుతాయి. సో ప్రతి అమ్మాయి దగ్గర వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో లేకపోతే వాళ్ళ డైలీ రొటీన్లో ఉండాల్సిన వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీ లిప్స్ అనేది బాగా చాప్డ్ అయిపోయి పగిలిపోయి వచ్చేస్తే మనకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఏదైనా తిన్నా కానీ ఏదైనా కొంచెం స్పైసీ తగిలితే కూడా బాగా మండుతుంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మంచి పింకీ లిప్స్ కావాలని అనుకుంటే ఇది వాడండి. ఐఎమ్ ఆల్సో యూజింగ్ దిస్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్, లైక్ 3-4 years నుంచి ఐఎమ్ యూజింగ్ దిస్. సో బట్ ఐ ప్రిఫర్ దిస్ పింక్ లోలిటా. సో దాట్స్ ఇట్ గైస్. నేను చెప్పాను కదా, మీరు కూడా అర్థం చేసుకునే ఉంటారు అనుకుంటున్నాను. బికాస్ మీరు ఎంత తొందరగా స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేస్తే మీకు అది ఫ్యూచర్లో అంత బాగా యూజ్ అవుతుంది. బట్ నేనైతే చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను,
పక్కా ఈ ఐస్ రోలర్ కానీ గ్వాషాస్ కానీ మసాజింగ్ టూల్స్ కానీ ట్రై చేసి చూడండి. యుల్ డెఫినెట్లీ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ వెరీ షార్ట్ టైం. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను మీకు ఏదైతే చూపించానో అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నీట్గా మెన్షన్ చేసేస్తాను. కావాలంటే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. సో ఆల్సో మీరు ఏదైనా పర్చేస్ చేసిన తర్వాత యూస్ చేస్తే మాత్రం నాకు చెప్పండి మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా యూజ్ అయ్యింది అని చెప్పేసి. సో నాకు చాలా హెల్ప్ అయినాయి. ఖచ్చితంగా మనకి హెల్ప్ అయినాయి అంటే మనం షేర్ చేసుకోవాలి కదా, బికాస్ వీఆర్ అ ఫ్యామిలీ. సో అందుకే షేర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఐ ప్రామిస్ నేను మంచి ప్రోడక్ట్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదో ఒకటి తీసుకున్నాం కదా చెప్పేస్తే అయిపోతుంది అన్నట్టు కాదు. నేను యూస్ చేసి అది బాగుంది అంటేనే చెప్తాను. ఇఫ్ ఇట్స్ నాట్ నైస్ ఐ విల్ నాట్ ట్రై టు గెట్ ఇట్ బిఫోర్ ది కెమెరా ఆల్సో. సో దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఒక మంచి ఫన్నీ అండ్ క్రేజీ వీడియో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్. సో అస్సలు మిస్ చేయకండి, ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను అక్కడ మన వీడియో డైలీ అప్డేట్స్ కానీ ఏ టైంకి వీడియో వస్తుంది అనేది కానీ నా పిక్చర్స్ కానీ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేసేస్తాను. సో దాట్స్ ప్రిటీ మచ్ అబౌట్ మై జులై మంత్ షాపింగ్. సో వెరీ సాటిస్ఫైడ్ షాపింగ్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ ది month. So I'm very glad that I'm here to share good things for you అని చెప్పేసి. సో ఎంతో కొంతమందికి యూజ్ అయ్యే కంటెంట్ మనం ఇస్తున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ సాటిస్ఫాక్షన్. I had that by doing videos like this. Like ఈ వీడియో చేశాను అండ్ ఆల్సో లాస్ట్ వీడియో లైక్ ఆల్ అబౌట్ ఫ్యాషన్, అది కూడా చాలా మందికి యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు చాలా మంది పింక్ చేశారు, చాలా బాగుంది ఈ స్టైల్, మేము ఖచ్చితంగా పర్చేస్ చేస్తామని చెప్పేసి. సో దట్స్ హ్యాపీనెస్. సో ఎవరైనా లాస్ట్ వీడియో చెక్ చేయకపోతే అది కూడా చెక్ చేయండి, నేను ఎండ్ స్క్రీన్ లో మెన్షన్ చేస్తాను. సో నౌ ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్. ఇంకా మంచి వీడియోస్ ఎప్పుడు మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ ఐ విల్ బి బ్యాక్ వెరీ సూన్. అంటిల్ దెన్ బాయ్ గైస్, స్టే ట్యూన్డ్ అండ్ స్టే హెల్దీ.